నా భర్తతో జీవనాన్ని సంతోషమైందిగా చేసుకోవాలని గట్టి ప్రయత్నమే ఆరంభించాను. ఎక్కడ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచించాను. అన్ని సమయాల్లో నా జడని ముందు అందిపుచ్చుకుంటారు శ్యామ్. శ్యామ్‌కి ఇకపై ఆ అవకాశం లేకుండా చేయాలని పొద్దున్నే జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ముడి వేసుకున్నాను. ఇకపై ఆ చికాకు, తలనొప్పి నాకు తప్పినట్టే అనుకుంటూ కిందకి వెళ్ళి అత్తయ్యకి వంటింట్లో సహాయం చేయబోయాను. అదేంటి నీలా అంత చక్కని జుట్టును అలా కత్తిరించేశావు అన్నారామె ఆశ్చర్యంగా నా జుట్టు చూసి. పైగా ముసలావిళ్ళ అమ్ముడేంటి అన్నారు కూడా కోపంగా. ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాను. ఆమె అంతలా ఫీల్ అవుతారనుకోలేదు. ఆలోచిస్తే నా ఈ చేష్ట అమ్మకైనా నచ్చదు అనుకున్నాను. మరోసారి ఆ పని చేయకమ్మా. చక్కని నీ తలకట్టు, పొడవాటి నీ జడ నీకెంత అందాన్నిస్తాయో తెలుసా అంటూ బాధపడ్డారు అత్తయ్య. నన్ను మొదటిసారి చూసినప్పుడు మీ అమ్మాయికి ఇంత ఒత్తైన జుట్టు, చక్కని తలకట్టు ఉండబోతాయని ముందే తెలిసి నీలవేణి అని పేరు పెట్టారా వదినా అని అమ్మని అత్తయ్య అడగడం. లేదండి, మా అత్తగారే ఈ మనవరాలకి నామకరణం చేశారు. ఆవిడ అత్తగారి పేరు నీలవేణట అంటూ అమ్మ నవ్వేయడం గుర్తొచ్చింది. అత్తయ్య నా కోసం ఎంతో శ్రద్ధగా వండించే తినుబండారాలు, తెప్పించే మామిడికాయలు, ఉసిరికాయలు మినహాయించి ఈ సమయంలో ఆహ్లాదాన్ని కలిగించేది, మనసును మళ్లించే ఇష్టమైన వ్యాపకం ఏముంటుందా అని ఆలోచించాను. చిన్నప్పటి నుండి నాకు పెట్స్, గార్డెనింగ్ చాలా ఇష్టమని గుర్తొచ్చింది. స్కూలుకు వెళ్లే దారిలో తప్పిపోయిన కుక్కపిల్లల్ని చేరదీసేదాన్ని. ఆ నోరులేని జీవాలు నాలో తెలియని ప్రేమని, మార్దవాన్ని నింపేవి. అప్పట్లో ఆ కుక్కపిల్లల్ని పెంచే స్తోమత లేక పెట్స్ అంటే ఇష్టమున్న ఫ్రెండ్స్‌కి వాటిని అప్పజెప్పేదాన్ని. ఇప్పుడు ఈ ఇంటికి ముందు వెనక కూడా పెద్ద ఆవరణుంది. ఉన్న గార్డెన్‌ని కొత్త మొక్కలతో మరింత అందంగా చేయొచ్చు. కుక్క పిల్లల్ని కూడా బేషుగ్గా పెంచుకోవచ్చు కదా అనుకున్నాను. ఈ మధ్యనే నేను ఢిల్లీ యానిమల్ షెల్టర్ వారి అడ్హాక్ కమిటీ సభ్యత్వం పొందాను కూడా. సియామ్ భార్యగా ఢిల్లీలో నాకు లభించిన గౌరవపూర్వక హోదాల్లో ఇదొకటి. గార్డెన్‌ని తీర్చిదిద్దాలని ఉందంటే అభ్యంతరాలు ఏముండవు. కానీ పెట్స్ విషయంలో అత్తయ్య అనుమతిస్తారో లేదో అడగాలి అనుకున్నాను. మరనాడు మధ్యాహ్నం కిచెన్‌లో నా కోసమే క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్న అత్తయ్య దగ్గరకు చేరాను. నా మనసులో మాట బయట పెట్టాను. నాకు పెట్స్ అంటే ఇష్టమేనమ్మా. వెళ్ళి నీకు కావలసిన మంచి జాతి కుక్కల్ని 2 కాకపోతే 3 తెచ్చుకో. మామయ్యకి కూడా ఏమీ అభ్యంతరం ఉండదు సరేనా అన్నారామె. నా ఆనందానికి అవధులు లేవు. మా షెల్టర్‌కి ఫోన్ చేశాను. ప్రస్తుతం ఇప్పుడు లేవు. ఏమైనా మంచి పప్పీస్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. కొద్ది రోజులు ఆగమంది షెల్టర్ మేనేజర్. నెలలు నిండుతుంటే అత్తయ్య దగ్గరే కూర్చుంటున్నాను. ఎక్కువ సమయం ఆవిడతోనే గడుపుతున్నాను. ఇద్దరం కలిసి బేబీ గది ఎలా ఉండాలో ప్లాన్స్ వేయడం, బేబీ ఫర్నిచర్ కోసం అప్పుడప్పుడు షాపింగ్ వెళ్ళడం చేస్తున్నాం. పై అంతస్తులో మా గదికి ఎదురుగా ఉన్న గదిని బేబీకని కేటాయించాం. ఆరో నెల రాగానే మెట్లెక్కడం కష్టంగా ఉందని కిందంతస్తులోని గెస్ట్ రూంలోకి మారాను. షెల్టర్ నుండి 2 చక్కని డాగ్షాండ్ జాతి కుక్క పిల్లల్ని తెచ్చాను. క్యాండీ, మిండీ అని అత్తయ్య పేర్లు పెట్టారు. క్యాండీ మగ కుక్కపిల్ల, మిండీ ఆడపిల్ల. సౌమ్యంగా నడుచుకునే ఫ్యామిలీ పెట్స్‌గా ఆ జాతికి గుర్తింపుంది. సైజు చిన్నగానే ఉండిపోతాయట. మావయ్యకి కూడా నచ్చాయి. ఇంటికి వెనక నీడగా చల్లగా ఉండే ప్రదేశంలో వాటికి డాగ్ హౌస్ నిర్మించి మెత్తని పరుపులు, ఆడుకునే బంతులు తెప్పించి అన్నీ అమర్చాను. రోజూ వాటిని వాకింగ్ చేయించడం సరదాగా ఉంది. శ్యామ్ కూడా అప్పుడప్పుడు నాతో పాటు క్యాండీ, మిండీలతో ఆడడం, వాక్ చేయడం సంతోషాన్నిచ్చింది. డాగ్ పార్క్ కూడా వెళ్ళాం. ఈ జాతి డాగ్స్ రన్నర్స్ కావు. డక్స్ లాగా నేల మీదే ఉంటాయి. పొట్టి కాళ్ళు, హెవీ బాడీ, కాస్త మైల్డ్ రకమే అన్నారు సియామ్ వాటి గురించి. ఒకరోజు పొద్దున్నే సియామ్ వాటిని ఆడిస్తూ పదే పదే అవి బాధతో అరిచేలా బంతివేసి గట్టిగా కొట్టడం చూశాక నా సంతోషం పటాపంచలైంది. జతగా ఉండవలసిన కుక్కపిల్లల్ని ఆడించే నెపంతో పరస్పరం దాడికి ఉసుగొలుపుతూ వాటిలో శత్రుత్వం పెంచుతున్నారు సియామ్. అదేమని ప్రశ్నిస్తే అలాగే ట్రైన్ చేయాలి, లేదంటే అవి వాచ్ డాగ్స్ అయ్యేదెలా అంటూ ఎదురు ప్రశ్న వేసి మొండిగా వాదన చేశారు. శ్యామ్‌తో అలా వాదించి లాభం లేదని గుర్తించాను. అత్తయ్యని సంప్రదించి క్యాండీ, మిండిలని చూసుకొని తోట పని కూడా చేయడానికి 2 పనివాళ్లను పెట్టాను. రాము, జీవ. ఇద్దరు వాచ్‌మెన్ తమ్ముళ్ళు. శ్యామ్‌ని కుక్కపిల్లలకి దూరంగానే ఉంచగలుగుతున్నాను. 7వ నెలొచ్చాక మార్నింగ్ సిక్నెస్ పూర్తిగా తగ్గి బాగానే తినగలుగుతున్నాను. ఓ రోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక అత్తయ్య తీరిగ్గా అమ్మకి ఫోన్ చేశారు.
మీరు ఆతృతగా ఉన్నారుగా వదిన. మన నెలకి 7వ నెలొచ్చి తేలిగ్గానే తిరుగుతోంది. ఇప్పుడు శ్రీమంతం జరిపిద్దాం. చక్కగా ఓ 4 రోజులు ఉండేలా రండి. మీరొచ్చినప్పుడు నీల డెలివరీ గురించి మాట్లాడదాం అంటూ 7వ నెల నిండేలోగా ఆ కార్యానికి ముహూర్తం పెట్టించారు అత్తయ్య. సాంప్రదాయంగా మేళ తాళాలతో పెద్దవాళ్లంతా దగ్గరుండి జరిపించారు నా శ్రీమంతం వేడుకలు. వచ్చిన ముత్తైదులంతా వెళ్ళాక హాల్లో కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వింటూ నేను అక్కడే ఉన్నాను. వదినా, మీరు నాకో మాట ఇవ్వాలి అన్నారు అత్తయ్య ఉన్నట్టుండి అమ్మతో. ఇరువైపులా మా కుటుంబాల్లో కొన్ని తరాలుగా ఆడ సంతానమే కలగలేదు. ఆడపిల్లల ముద్దు ముచ్చట్లు ఆప్యాయతలకి నోచుకోలేదనుకుంటా. మా వాళ్ళకు కూడా నేను దత్తపుత్రికనని మీకు తెలుసుగా. ఇక ఇన్నాళ్ళకి గుణవంతురాలైన నీల మా ఇంటికి కోడలుగా వచ్చాక మాత్రం ఆ కొరత తీరింది. సొంత బిడ్డలా కలిసిపోయింది మా కోడలు. ఇరువైపులా చుట్టాలందరికీ నీలంటే చాలా ఇష్టం కూడా. మా కోడల్ని మా అదృష్టంగా భావిస్తాం అంటూ క్షణమాగారామె. మీకు సౌకర్యం లేదని కాదు, అపార్థం చేసుకోకండి. నీల ప్రసవం కూడా ఇక్కడే కానిద్దాం వదిన. మన నీలని మొదటి నుండి చూస్తున్న డాక్టర్ చేతుల మీదుగా జరగనిద్దాం, ఏమంటారు? అంతేకాదు, ఇక మీదట వీలైనంత మటుకు నీలవేణి పూరుళ్ళు వేడుకలు మీ ఆశీస్సులతో ఇక్కడే జరుపుకుందాం. మీరైనా మేమైనా తేడా ఏముంది చెప్పండి అడిగారు ప్రాధేయపడుతూ అత్తయ్య. అమ్మ నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది. అదీగాక మన ఇంట్లో ఏ వేడుక జరిగినా మా వాళ్ళు కనీసం 100 మంది బంధువులు సప్త సముద్రాలు దాటైనా వస్తారు. చూశారుగా పెళ్లికి ఎంతమంది వచ్చారో. మనం ముచ్చట కంటే బంధువుల మర్యాదలు ఎక్కువవుతాయి కూడా. అదే పెద్ద పనైపోతుంది అంటూ నవ్వేశారు అత్తయ్య. మరో 4 రోజులుండి అమ్మ వాళ్ళు తమ్ముడు వెళ్ళిపోయారు. మా క్యాండీ మిండీలు వాళ్ళకు కూడా నచ్చాయి. అత్తయ్య అండదండలు ఆప్యాయతల నడుమ నాకు 9 నెలలు నిండాయి. ఢిల్లీ అపోలో హాస్పిటల్లో సెప్టెంబర్ 15న ఉదయం 8ంటికి సిజేరియన్ ఆపరేషన్ అయ్యి 12 బాబుకి తల్లినయ్యాను. శ్యామ్లా అందమైన వాడు నా బాబు. ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. బాబు పుట్టే సమయానికి ఢిల్లీ వచ్చారు అమ్మ వాళ్ళు. పరీక్షలుండడంతో వాళ్ళ కూడా రాలేకపోయాడు వినోద్. 5 రోజులకి నేను బాబు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేశాం. అమ్మకి సహాయం చేస్తూ పసివాడి పని నేర్చుకుంటుందని శాంతమ్మని పనిలో పెట్టారత్తయ్య. ఆదివారాలు తప్పించి ఆమె పొద్దుటే వచ్చి సాయంత్రం 6 వరకు ఉంటుందట. బాబుని ఎత్తుకోవడానికి శ్యామ్ తెగ ముచ్చట పడతారు. చేతుల్లోకి తీసుకుని మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మామయ్య కూడా అదే తంతు. వారిద్దరూ ప్రస్తుతం ఆమడ దూరం నుండే బాబుని ముద్దులేడు వెళుతున్నారు. నేను ఇంటికొచ్చిన 3వ రోజు బాబుని చూడ్డానికొస్తున్న చిత్ర రమణిలతో తమ్ముడు వినోద్ కూడా ఢిల్లీ వచ్చాడు. వారి రాక నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అక్క, బాబుకి నా పోలికలు కూడా ఉన్నాయి కదూ అంటూ బాబు చుట్టూనే ఉన్నాడు వినోద్. ఇంటి వెనక గార్డెన్లో విరగబూసున్న పూల సువాసనలకి ఆరుబయట గాలికి కూర్చోవాలని కుక్క పిల్లలతో ఆడాలని ఉంది. బాలింతవి అంటూ అమ్మ అత్తయ్య మరో 2 రోజులు గది దాటి రావద్దన్నారు. అమ్మ చెబుతుంటే పిల్లల పెంపకం గురించి చాలా విషయాలు వింటున్నాం. అత్తయ్య కూడా మాతో అవే కబుర్లు. మా ముగ్గురి స్నేహం, మా చదువులు, పెళ్లిళ్ల గురించి అడిగి తెలుసుకున్నారావిడ. రమణి వైవాహిక జీవితం సుఖంగానే ఉందని విని సంతోషించాం. డిగ్రీ అయిన 2 నెలలకి పెళ్లి చేసుకుని భర్తకి బిజినెస్లో కూడా పార్ట్నర్ అయింది రమణి. నా పెళ్లికి అన్నీ తానే దగ్గరుండి అమ్మ వాళ్ళకి సాయం చేసిందని గుర్తు చేసుకున్నాం నేను అమ్మ కూడా. అదే వైఖరి, అదే అల్లరి. రమణి మారలేదు అంది అమ్మ రమణి గురించి నవ్వుతూ. చిత్ర మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతోంది. సైకియాట్రిస్ట్ అవ్వాలన్న చిత్ర నిర్ణయం మారలేదు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయ్యాక తన సీనియర్ ఆనందని పెళ్లి చేసుకోబోతుందట. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుందట. బాబుని ఒడిలోకి తీసుకుని ముద్దులాడుతూ నేను మాత్రం పెళ్ళైన వెంటనే బిడ్డ కోసం ప్లాన్ చేస్తా అన్న చిత్ర మాటలకి అందరం నవ్వుకున్నాం. మీ బాబు అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడే నీలా. అసలు నీ పోలికే లేదనుకో, ఒక్క జుట్టు విషయం తప్పించి అంటూ నేను ఊరుకుంటానేమోనని చూసింది రమణి. మా వారి అందాలు పోలిగ్గా వస్తే మంచిదేగా అంటూ నవ్వేశాను. 2వ రోజున వాళ్ళకి మా కుక్క పిల్లలు క్యాండీ మిండిల్ని చూపిద్దామని ఇంటి వెనక కాంపౌండ్లోకి తీసుకువెళ్లాను. నేను కూడా వాటిని చూసి వారం దాటింది. క్యాండీ కదలకుండా ఓ మూలకి పడున్నాడు. కుడికాలికి బ్యాండేజ్ వేసుంది. రాముని పిలిచి అడిగాను. శ్యాంబాబు గారు కుక్క పిల్లల్ని దూరంగా ఉన్న పార్కుకి తీసుకెళ్లారు మేడం. మేము వెళ్ళాం. పార్కులో చాలాసేపు ఆడించాం కూడా. ఇంటికొచ్చే ముందు కాస్త ఎత్తైన గుట్టల మీద నుండి కిందకి పరిగెత్తిచ్చేసరికి క్యాండీ కాలు మిలికిపడి కదలలేకుండా అయిపోయింది. బాబుగారు వెంటనే డాక్టర్ చేత కట్టేయించారు. తమరు తిరిగొచ్చిన ముందు రోజే మేడం
అంటూ విషయం బయటపెట్టాడు. అసలు అంతగా పరిగెత్తలేని కుక్క పిల్లల్ని గట్లెక్కించి మరీ కిందకి తరమడం ఏంటని నమ్మలేకపోయాను. శ్యామ్‌లో నిర్లక్ష్యం, నిర్దయ కూడా ఉన్నాయని నా మనసు తడబడింది. క్యాండీ విషయం అన్యమనస్కంగానే ఉన్నా, చిత్ర కాబోయే భర్త గురించిన కబుర్లు, రమణి వాళ్ళ కొత్తిల్లు, సంసారం, బిజినెస్ సంగతులు మాట్లాడుతూ గడుపుతున్నాను. పురిటికి కూడా ఇక్కడే ఉండిపోయావు. నిన్ను వదిలి ఉండలేరా శ్యామ్? హైదరాబాద్‌లో జరిగే నా పెళ్లికి మాత్రం ఇద్దరూ రండే తల్లి అంటూ నవ్వేసింది చిత్ర. నీ పెళ్లికి తప్పకుండా వస్తాగా ప్రామిస్ అన్నాను. రోజు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక వినోద్‌తో ఢిల్లీ తిరిగేసి కాస్త షాపింగ్ కూడా చేస్తున్నారు. వచ్చిన 5వ రోజున చిత్ర, రమణి, వినోద్ తిరుగు ప్రయాణమయ్యారు. కుక్కపిల్ల క్యాండీ కాలు విషయమై డాక్టర్ సలహా తీసుకుని రాము సాయంతో నడిపించడం మొదలుపెట్టాం. నా బాబుకు కూడా మూగజీవాలపై ప్రేమ, జాలి ఉండాలని నా కోరిక. బాబుకి సందీప్ అనే పేరు అందరికీ నచ్చింది. పసిమి ఛాయ, కొనదేలిన చక్కని ముక్కు, చిన్ని నోరు, నవ్వితే కుడి బుగ్గన డింపుల్, ఒత్తైన ఉంగరాల క్రాఫు. ఇంటిల్లపాదికి నిత్యం వాడి ముద్దు మురిపాల్లో గడిచిపోతుంది. పెద్దవాళ్లంతా వంతులేసుకుని మరీ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. దిష్టి చుక్కలు నానమ్మ పెడితే నలుగు స్నానాలు అమ్మమ్మ డ్యూటీ. బాబు అచ్చం చిన్నప్పటి నీలం చూసినట్టే ఉన్నాడు అంటూ అమ్మ బాబుని ముద్దులాడుతుంది. ఏమంటారు మీరు అంటూ మధ్యలో నాన్నను కూడా అడుగుతుంది. అదెలా సాధ్యం వదినా? బాబు అచ్చం మా శ్యాంలా కదా ఉన్నాడు. చూడండి వాడి చిన్నప్పటి ఫోటో ఆల్బం అంటూ అత్తయ్య శ్యామ్ చిన్నప్పటి ఆల్బం అందిస్తారు. బాబుని చూడ్డానికి ఎవరైనా వస్తే తరచుగా ఇంట జరిగే సంఘటన అదే. నాకు నవ్వొస్తోంది వాళ్ళు పోటీ పడే తీరు చూసి. రాత్రులు బాబు నిద్రపోవడం తక్కువే. మేలుకొని ఆడుతుంటాడు. ఒక్కోసారి కడుపు నొప్పితో బాధపడుతుంటాడు. నాకు బాబు కూడా రాత్రి జాగారాలు ఎక్కువే. అందర్నీ డిస్టర్బ్ చేయకుండా తలుపులు వేసుకుని వాణ్ణి సముదాయిస్తూ ఉండాల్సొస్తోంది. ఆదివారాలు తానింట్లో ఉన్నప్పుడు పగళ్ళు బాబుని తన దగ్గర ఉంచమంటారు శ్యామ్. మొదట్లో బాబుని చేతిలోకి తీసుకోవడానికే సంశయించే శ్యామ్ మెల్లగా అలవాటు చేసుకున్నారు. శ్యామ్ బాబుని ముద్దులాడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటేస్తుంది. నా ఎదురుగా వాణ్ణి ఆడిస్తుంటే ఓ కలలా తోస్తుంది. అప్పుడు అతనిలో నేననుకున్న మొరటుతనం కూడా కనిపించదు. శ్యామ్ ఆప్యాయంగా బాబుని ఎత్తుకుంటుంటే ఇక నుండి అతని మీద దేనికి అలగకూడదు అనుకున్నాను. ఇంటికొచ్చిన 3 వారాలకి బారసాల జరిపించి సందీప్ అని నామకరణం కూడా చేయించాక అమ్మవాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. బాబు అన్నప్రాసనకి రావాలి మీరు మళ్ళీ అంటూ వారిని సాగనంపారు అత్తయ్య వాళ్ళు. మా మనవణ్ణి తరచుగా చూసుకోవడానికే ఈ తాతగారి దక్షిణ రైల్వే ఉద్యోగం బాగా పనికొస్తుంది. సుఖంగా సౌకర్యంగా ప్రయాణాలు చేస్తున్నాం నవ్వుతూ కారెక్కింది అమ్మ. మరో 2 నెలలకి బాబు గది తయారయ్యాక తిరిగి పై అంతస్తులోకి మారాను. శ్యామ్ బాబుని చక్కగా ఎత్తుకుంటున్నారు, ఆడిస్తున్నారు అని ఆనందించినంతసేపు పట్టలేదు అది నిజం కాదని తెలుసుకోవడానికి. బాబు నిద్రపోయేటప్పుడు వాడి చేతులు పాదాలు లాగుతూ వాడిని నిద్రలేపుతున్న శ్యామ్ని కొన్నిసార్లు గట్టిగా వారించాను. బాబుతో ఆడాలనుంది, వీడేమో ఇప్పుడు చూసినా నిద్రపోతున్నాడు అంటారు శ్యామ్. బాబుకి కాపలా కాయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. శాంతం ఉన్న సందీపు పనులన్నీ స్వయంగా చేసుకుంటాను. నాకన్నిటా సాయం చేస్తూ బాబుని ఓ కంట కనిపెట్టుకుని ఉంటుందామె. ఆదివారం మధ్యాహ్నం భోజనమయ్యాక అందరూ కాస్త నడుం వాల్చారు. బాబుని నిద్రపుచ్చి క్రిబ్బులో వేశాను. ఎదురుగదిలో పేపరు చదువుతున్న శ్యామ్ వద్దకు వెళ్ళాను. రాత్రంతా బాబు కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడే కాస్త నిద్రపోతున్నాడు. నేను కిందకి వెళ్ళొచ్చేలాగా వాడు లేచినట్టుగాని వాడి ఏడుపుగాని వినిపిస్తే నన్ను పిలవండి. వాణ్ణి మాత్రం అక్కడి నుండి లేపొద్దు అని చెప్పి కిందకొచ్చి ఇంటి వెనకాల సిటౌట్లోకి వెళ్ళాను. బయట వాతావరణం చల్లగా హాయిగా ఉంది. శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుందని డాగ్ హౌస్ చుట్టూ ఫ్లోర్ చేయించారు అత్తయ్య. మంచి గాలి, పూల సువాసనలతో ఆహ్లాదంగా ఉంటుందక్కడ. రాము చేత క్యాండీ, మిండీల గ్రూమింగ్ చేయించి డాగ్ హౌస్ శుభ్రం చేయించాను. బాబుకి పాలు టైం అవడంతో అక్కడి నుంచి కిచెన్ వైపు నడిచాను. ఫీడింగ్ బాటిల్ శ్యామ్కి ప్లేట్లో ద్రాక్ష తీసుకుని పైకి వెళుతుండగా బాబు ఏడుపు వినిపించింది. పొరుగును వెళ్ళాను. క్రిబ్బులో ఉండవలసిన బాబు శ్యామ్ గదిలో పందిరి మంచం మీద ఉన్నాడు. కక్కటిల్లిపోతున్న బాబుని దగ్గరకు తీసుకుని పొదివి పట్టుకున్నాను. సముదాయించి పాలు పడుతూ బాబు ఎందుకు ఏడ్చాడు, అసలు ఎప్పుడు లేచాడు అని ద్రాక్ష తింటున్న శ్యామ్ని అడిగాను. ముద్దులు పెడితే ఏడుస్తాడు, అంతా నీ పోలికే అంటూ పక్కకు తిరిగి ఫోన్ డైల్ చేసి ఎవరితోనో మాట్లాడడం మొదలు పెట్టారు.
బాబు తల నిమురుతూ వాడి కుడి బుగ్గ మీద కాలుపైన కూడా ఎర్రగా గాయాలు గమనించాను. శ్యామ్ ముద్దు చేస్తూ గట్టిగా గిచ్చుండాలి. లేదా ముద్దెక్కువై గట్టిగా కొరికన్నా ఉండాలి. అందుకే వాడు ఉన్నట్టుండి అంతలా ఏడ్చాడు. బాబుని నిద్రలేవమని సతాయిస్తారే గాని మరీ ఇలా సొంత బిడ్డని, అందున పసివాడిని గాయపరుస్తారని ఊహించలేదు. ఆయన సతాయింపు, మొరటతనం నా వరకు, నా కుక్కపిల్లల వరకే పరిమితమవుతుందని అనుకోవడం కూడా నా బుద్ధి తక్కువతనమే. నాదే తప్పు. నాలోని అసహనం పాములా బుసకొట్టింది. కోపం, దుఃఖం ఆపుకోలేక శ్యామ్‌తో గొడవకు దిగాను. శ్యామ్‌ని ఫోన్ పెట్టేయమని, నా మాటకి జవాబు చెప్పమని గొడవ చేశాను. మా గొడవకి కింద నుంచి అత్తయ్య, మామయ్య కూడా పైకొచ్చారు. బాబుకి ముఖం మీద, కాలు మీద శ్యామ్ చేసిన గాయాలు చూపించి వాళ్ళ మీద కూడా ఒళ్ళు తెలియనంతగా విరుచుకుపడ్డాను. వారు కూడా అవాక్కయ్యారు. మావయ్య కాస్త తేరుకుని, హద్దుమీరిన ముద్దుకూడదు శ్యామ్, పసివాడికి ఈ గాయాలేంటి అంటూ శ్యామ్‌ని కోప్పడ్డారు. అత్తయ్య కూడా శ్యామ్‌ని గట్టిగానే మందలించారు. పసిపిల్లవాడితో ఎలా మెలగాలో తెలుసుకుని ఇక నుంచి ఇలా అతిగా చేయొద్దని చెప్పారామె. దుఃఖాన్ని, కోపాన్ని దిగమింగుకుని బాబుని అంటిపెట్టుకుని ఉంటున్నాను. ఈ అవస్థ నాకు అలవికాని సంగతిగా మారింది. బాబు విషయంలో వాడి కన్నతండ్రి మీదే నాకు నమ్మకం లేకపోవడం నన్ను దహించి వేస్తుంది. కొందరిలో మితిమీరిన మొరటుదనం ఉంటుందని తెలుసు. ఎక్కువగా మగపిల్లలు కొందరు చెట్లనున్న పూలని నలిపేయడం, దగ్గరకొచ్చిన కుక్కపిల్లల్ని పొట్టలో తనడం లాంటివి చేస్తారని విన్నాను, చూశాను కూడా. శ్యామ్‌ల నిద్రపోతున్న పసివాడిని లేపడం, ముద్దులంటూ బుగ్గలు కొరకడం కూడా ముద్దేనా అనిపించింది. కలవరంగా ఉన్న ఎలాగైనా మనసుని శాంతపరుచుకుని యథావిధిగా ముసులుకోవడం అలవరుచుకోవాలి అనుకున్నాను. సందీప్‌కి 10 నెలలు నిండాయి. వాడి ముచ్చట్లు చెబుతూ కొత్తగా వాడు అడుగులు వేస్తున్నాడు అన్నాను అమ్మతో. వాడి నడకలు చూడాలనుంది అంటూ 2 రోజుల తర్వాత అమ్మ వాళ్ళు పొద్దుటే ఊరు నుంచొచ్చారు. రోజంతా కబుర్లు చెప్పుకుంటూ సందీప్‌తోనే గడుపుతున్నారు పెద్దవాళ్ళు. పోయినసారి బాబుని కింద దింపకుండా ముద్దులాడాం. ఈసారి వాణ్ణి ఎత్తుకోకుండా అడుగులు వేయించి ముచ్చట పడుతున్నాం అంది నవ్వుతూ అమ్మ. వాడి అడుగుల కింద అరిసెలు వేద్దామా వదినా అంటూ అత్తయ్య. మీ ఆనవాయితీ అయితే అలాగే వేద్దాం వదినా అంటూ నవ్వేసింది అమ్మ. సాయంత్రం 6 గంటల టైంలో ఇంటిల్లపాది శ్యామ్‌తో సహా వెనక సిటౌట్లో కూర్చున్నారు. బొద్దిగా బంతిలా ఉన్న సందీప్ బుడిబుడి నడకలు చూస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు. క్యాండీ, మిండి అల్లంత దూరంలో చిన్న గేటు అవతల పరుగులు పెడుతూ రాము, జీవాలతో బంతాట ఆడుతున్నాయి. నేను లేచి వెళ్ళి అందరికీ ట్రేలల్లో పలహారం, కాఫీ సర్దాను. పని మనిషి చేత పట్టించుకుని తిరిగొచ్చేటప్పటికీ అక్కడి దృశ్యం చూసి గుండెలు అదిరిపోయాయి. బాబుని తలకిందులుగా వేలాడదీసి పట్టుకుని సిటౌట్ పొడుగున వేగంగా నడుస్తూ వాడిని నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు శ్యామ్. శ్యామ్ తప్ప అక్కడ ఎవరూ లేరు. అమ్మ వాళ్ళందరూ దూరాన మల్లెపందిరి దగ్గరున్నారు. ఒక్క అంగలో శ్యామ్ వద్దకు చేరి బాబుని గట్టిగా చుట్టేసి దగ్గరకు లాక్కున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి మొరటాట్లు బాబుతో ఆడొద్దని? ఇంకెలా అర్థమయ్యేలా చెప్పాలి మీకు అంటూ స్వరం పెంచి కన్నీళ్లతో తల్లడిల్లుతున్న నా దగ్గరికి అందరూ పరిగెత్తుకునొచ్చారు. బాబుని తీసుకుని వాడి గదిలోకి వెళ్ళిపోయాను. మరనాటి వరకు బాబుని వదలకుండా గదిలోనే ఉండిపోయాను. మధ్యాహ్నం అయ్యాక అమ్మ నన్ను భోజనానికి పిలవడానికొచ్చింది. నా భుజం మీద చేయి వేసి, బాబుకేమీ అవలేదుగా, అంత గొడవ పడకు. కొందరు మగాళ్ళు బండగా ఆడతారు పిల్లలతో. నీ భర్త ఒకడే కాదు, నువ్వు కాస్త భద్రంగా చూసుకుంటూ ఉండు. అంతేగాని మరీ అంత గగ్గోలు పెట్టి బెంబేలెత్తిపోతే ఎలా అంటూ నన్ను శాంతపరచాలని చూసింది. బొద్దుగా ఉన్న 10 నెలల వాడు బాబు. వాణ్ణి ఆ రకంగా ఆడిస్తే, చెయ్యి కాస్త జారితే, బాబు తల నేలకు తాకితే ఏమవుతుంది అని ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధ. వారం రోజులు గడిపి అమ్మవాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం శ్యామ్ నేనున్న గదిలోకొచ్చి బెడ్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. సారీ నీలు, ఆ రోజు బాబుని సరదాగా ఆడించడానికే అలా తలకిందులుగా పట్టుకున్నాను తప్ప వాడు పడతాడేమో అని ఆలోచన రాలేదు. అయినా వాణ్ణి నీలా సుకుమారంగా పెంచితే ఎలా? వాడు అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చెయ్యాలి. నన్నసలు వాడితో ఆడనివ్వవా? ఇలా అయితే కష్టమే. ఇంకాస్త పెద్దవాడయ్యాక నా విద్యలని నేర్పిస్తానులే అంటూ లేచి దగ్గరగా వచ్చి నా చెయ్యి అందుకున్నారు. క్యాండీ, మిండి, సందీప్ అందర్నీ తీసుకుని అలా తిరిగొద్దాం పదా అంటూ నన్ను బయలుదేరదీశారు. సందీపు పెంపకం కేవలం అత్తయ్య సహకారం వల్లే సజావుగా సాగుతోంది. 2 ఏళ్ల సమయం తెలియకుండా ఇటే గడిచిపోయింది. బాబుని అత్తయ్య ఆడిస్తారు, మాటలు పాటలు కూడా నేర్పుతారు.
అర్థమైనా కాకపోయినా వాడు కూడా నానమ్మ వంక కన్నర్పకుండా చూస్తూ నవ్వుతూ అన్నీ వింటాడు. మామయ్య కూడా బాబుని ఒళ్ళో పెట్టుకుని న్యూస్ పేపర్ చదువుతారు. వాడితో స్పోర్ట్స్ ఆడతారు, టీవీ చూస్తారు. ఇంటి కాంపౌండ్లో వాకింగ్ చేస్తారు. 3 ఏళ్ల సందీప్ ముద్దుమురిపాల్లో సమయం తెలియడం లేదు. అమ్మ వాళ్ళు ప్రతి ఏడు సందీప్ పుట్టినరోజు కలిసొచ్చేలా కనీసం 2 వారాలైనా వచ్చి వెళుతున్నారు. చిత్రపెళ్లికి సందీప్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను. అమ్మ వాళ్ళు రమణి వాళ్లతో కలిసి ఓ రోజంతా పెళ్లి జరిగిన రిసార్ట్లో ఉన్నాం. తర్వాత అమ్మ దగ్గర మరో రోజుండి 3వ రోజు ఢిల్లీకి తిరిగొచ్చేశాను. నవంబర్ 14 పిల్లల దినోత్సవం. రీగల్ స్పోర్ట్స్ క్లబ్ వారు నవంబర్ 14న చాచా నెహ్రూ చిల్డ్రన్స్ డే సంబరాలు చేస్తున్నారు. శ్యామ్ దానికి ఆర్గనైజర్. రిసార్ట్లో పిల్లలకి టెన్నిస్, క్రికెట్, స్విమ్మింగ్ కాక రోజంతా పిక్నిక్ అరేంజ్ చేశారు. 10 గంటలకి అంతా పార్కులో చేరాం. హిల్ ఏరియా దగ్గరలో ఉన్న ఆ పార్కులో పిల్లలకి మినీ మౌంటైన్ క్లైంబింగ్, పోనీ రైడ్స్ కూడా ఉన్నాయి. పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు కాసేపు వాళ్ళ గేమ్స్ చూసి లంచ్ వరకు ఉండి వెళ్ళిపోయారు. ఆడవాళ్లంతా చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటున్నారు. వచ్చిన తల్లిదండ్రులు పిల్లలతో మౌంటైన్ క్లైంబింగ్ అంటూ కాస్త దూరంగా ఉన్న హిల్స్ వైపుగా వెళుతున్నారు. అలా వెళుతున్న శ్యామ్తో పాటు కొంత దూరం మాత్రం నడిచి రెస్ట్ ఏరియాలో కూర్చున్నాను. ఓ చేత సందీప్ని, మరో చేత ఫ్రెండ్ కొడుకు 6 ఏళ్ల విజయ్ని నడిపించుకుని వెళుతున్నారు శ్యామ్. సందీప్ క్షేమంగా గాయపడకుండా తిరిగి రావాలని కోరుతూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాను. ఓ అరగంటకి బాబుని భుజాల మీద ఎక్కించుకుని విజయ్ చేయి పుచ్చుకుని తిరిగొచ్చారు శ్యామ్. వీడు తమరిలాగానే సుకుమారం, నడవలేక ఒకటే ఏడుపు, నా భుజాల మీదే స్వారీ అంటూ సంతోషంతో కేరింతలు కొడుతున్న సందీప్ని నాకు అందించారు. బాబు క్షేమంగా ఉన్నందుకు ఊపిరి తీసుకున్నాను. ఏ దెబ్బ తగలకుండా నవ్వుకుంటూ శ్యామ్తో ఒంటరిగా బాబు కళ నిజమా అనుకున్నాను. నిజమే అయితే ఇంక నాకు బెంగే లేదు. బాబుకి శ్యామ్ నుండి హాని కలగవచ్చునన్న నా ఊహ, భయం అపోహేనేమో అన్న ఆలోచన నాకెంతో ధైర్యాన్నిచ్చింది. డ్రైవింగ్ నేర్చుకున్నాక యానిమల్ షెల్టర్కి వెళ్లడం, అత్తయ్య వాళ్ళని ఆదివారాలు గుళ్ళకి, యోగా సెంటర్కి తిప్పడం చేస్తున్నాను. సందీప్ని 5వ ఏట ఇంటికి దగ్గరలోనే కాన్వెంట్లో వేశాం. వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మార్కెట్ పని కూడా చేసుకుని వస్తుంటాను. నాకంటూ కారు చేతిలోకొచ్చాక పర్సనల్ పనులు చేసుకోవడం హాయిగా ఉంది. సందీప్ క్రికెట్ ఆటలో రాణిస్తాడేమో, ఇప్పుడే కరెక్ట్ వయసు మొదలు పెట్టడానికి అన్నారు శ్యామ్ ఓ రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ. వాడికి నాకంటే బెస్ట్ కోచ్ ఎవరూ ఉండరు. రేపు ఆదివారం నుండే క్లబ్లో కోచింగ్ మొదలు పెడతాను అన్నారు ఎంతో ఉత్సాహంగా. సందీప్కి క్రికెట్ నేర్పాలని ఆతృతగా ఉన్నారు శ్యామ్. నేనే ఒప్పుకోవడం లేదు. 5 ఏళ్ల పసివాడికి అటువంటి ఆటలు వద్దని చెప్పేశాను. మరో 2 ఏళ్లు గడవనీయమన్నాను. 5 ఏళ్లవాడు నా బ్యాటుతో కాదుగా ఆడేది, కిడ్స్ బ్యాట్ కూడా ఉంటుంది. అన్నిటికీ భయపడితే ఎలా అన్నారు అసహనంగా. అక్కడే ఉన్న అత్తయ్య కలగజేసుకున్నారు. అయినా శ్యాంబాబు, నువ్వు నెలలో వారం రోజులు ఆగ్రా బ్రాంచ్ ఆఫీస్కి వెళతావు. ఇక్కడ ఉన్న బిజీగా ఉంటావు. నీకు టైం ఎక్కడుంది? బాబుకి నీ ఇష్ట ప్రకారమే ఏ ఆట కావాలంటే అందులో పెడదాం. మన ఇంటి వద్ద క్లబ్లో కూడా అన్నీ నేర్పుతారు అన్నారామె నవ్వుతూ కొడుకుతో. అత్తయ్య నాకు వత్తాసు పలకడంతో కాస్త ఊపిరి తీసుకున్నాను.